బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథంకు అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నామినేషన్ను తిరస్కరించారు. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ సరిగ్గా లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు తెలుస్తుంది. కాగా తొలుత కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. అయితే అస్తం పార్టీ నాగర్ కర్నూల్ టికెట్ను మల్లు రవికి ఇవ్వడంతో ఆయన బీఎస్పీలో చేరి ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. మంద జగన్నాథం అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకుకు బీఆర్ఎస్ అలంపూర్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించగా పార్టీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో బీఎస్పీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఆయన నాగర్ కర్నూల్ నుంచి 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి 3 సార్లు, కాంగ్రెస్ నుంచి ఒకసారి ఆయన ఎంపీగా గెలిచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మంద జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందా జగన్నాథానికి సంబంధించి ఆయన రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో 3 సార్లు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పనిచేసినారు. ఇక ఒక్కసారి కాంగ్రెస్ ఎంపీగా కూడా పనిచేసిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. దాంతోపాటు ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తన కుమారుడికి అలంపూర్ నుంచి కూడా టికెట్ ఇవ్వాలనేది కూడా బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని కోరడం జరిగింది. ఇక బీఆర్ఎస్ అధినాయకత్వం మాత్రం ఆయన కుటుంబానికి సంబంధించి అంటే అతని కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో కొంత అలకబూని ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా అప్పుడు చాలా సందర్భాల్లో కూడా టికెట్ కావాలని అడిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత మీకు ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికలలో మీకు టికెట్ కేటాయిస్తామనేది కూడా ఆయనకు చెప్పిన సందర్భం కనబడ్డది. కానీ ఒక్కసారిగా పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రధానంగా మల్లు రవి సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న మల్లు రవికి టికెట్ దక్కడంతో ప్రధానంగా నాకు టికెట్ వస్తుందని భావించినాను, కానీ పార్టీలో నాకు తగిన గుర్తింపు లేదు అంటూ కూడా ఆయన పార్టీ మారారు. పార్టీ మారడమే కాదు, ఆయన బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి ఇక రాత్రికి రాత్రి ఆయన బీఫామ్ కూడా తీసుకొచ్చుకున్నారు. బీఫామ్ తీసుకొచ్చుకొని బీఎస్పీ పార్టీ నుండి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి బీఎస్పీ పార్టీకి సంబంధించిన వ్యక్తులంతా కూడా ఆయనకు తోడ్పాటు అందించారు. ప్రధానంగా అక్కడ నాగర్ కర్నూల్కు సంబంధించిన ప్రధానమైన ప్రధాన రాజకీయ సమీకరణాలు చూసినట్టయితే బీఎస్పీ పార్టీ నుండి మొన్నటి వరకు బీఎస్పీ చీఫ్గా ఉన్న ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కూడా ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఆయనకు బీఎస్పీతో ఉన్న ఏదైతే అనుబంధం ఉందో వారంతా కూడా నాయకులు ఒకవైపుగా మంద జగన్నాథం వైపు వచ్చిన సందర్భం కనబడ్డది. ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రవీణ్ కుమార్కు ఇక గడ్డు కాలమే అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన మంద జగన్నాథం బీఎస్పీ నుంచి ఆయన నామినేషన్ పత్రాలు మాత్రం ఈరోజు రిటర్నింగ్ అధికారి మాత్రం ఆ నామినేషన్ను తిరస్కరించిన సందర్భం కనబడుతోంది. ఆ నామినేషన్కి సంబంధించిన సరి అయిన పత్రాలు లేవంటూ కూడా ఆయన నామినేషన్ను తిరస్కరించారు. మొత్తానికైతే మంద జగన్నాథానికి సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఆయనకు సంబంధించి ఇక ఏం చేయబోతున్నారు, ఎందుకంటే గతంలో ఆయనకు తన కుమారుడికి టికెట్ కావాలని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ నుండి కూడా నాకు పార్లమెంట్ టికెట్ కావాలన్నారు. అక్కడ టికెట్ దక్కపోవడంతో బీఎస్పీలోకి వచ్చారు. బీఎస్పీకి సంబంధించి ఆయన టికెట్ తెచ్చుకున్నప్పటికీ కూడా నామినేషన్ ఈరోజు రిటర్నింగ్ అధికారి యొక్క నామినేషన్ పత్రాలు కరెక్ట్ లేవనేది కూడా ఆయన తిరస్కరణకు గురైన సందర్భం కనబడుతుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఆయన కొంత సీనియర్ నాయకుడిగా ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఇప్పటికీ ఆయన నామినేషన్ తిరస్కరణతో మాత్రం ఆయన అనుచరులు ఆయన వర్గీయులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆయన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఇక పొలిటికల్ సర్కిల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతూ ఉంది. సహస్ర.